హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో హెల్తీగా మునగాకు పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, మనకి స్పైసీనెస్ని బట్టి మనం తీసుకున్న మునగాకును బట్టి ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. వీటన్నింటిని పక్కన పెట్టుకొని మునగాకుని బాగా కడిగి ఇలా తీసుకున్నాను నేను. ఎటువంటి కాడలు అలాంటివి ఏం లేకుండా మంచిగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఎక్కువగా పట్టదండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నింటిని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత బాగా ఫ్రై అవ్వకముందే మనం దీంట్లో ఎండుమిర్చిని వేసుకుందాం. నేనైతే ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ఇలా ఎండుమిర్చిని వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని వీటన్నింటిని ఫ్రై చేసుకోవాలి. మనకి మిరపకాయలు అనేవి ఊరికనే మాడిపోతూ ఉంటాయండి, అందుకే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇలా తీసుకొని అదే ప్యాన్లో కడిగి పెట్టుకున్న మునగాకును వేసుకుంటున్నాను. మునగాకు అనేది ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి మునగాకు తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం కలర్ షేడ్ అయితే చాలండి. ఈ విధంగా మునగాకును వేసుకొని ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనకి ఈ విధంగా మునగాకు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిద్దాం. ఇది చల్లారేలోగా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండుమిర్చి పోపుని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. దీంట్లోనే ఒక 10 వెల్లుల్లి వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు వేసుకొని మొత్తం బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో నానబెట్టుకున్న చింతపండుని వాటర్తోనే వేసేసుకోవాలండి. వేసుకొని ఫ్రై చేసుకున్న మునగాకును కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మిక్సీ వేసుకుందాం. మనకి పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. దీనికి పోపును పెట్టుకుందాం. మనం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీంట్లో 4 వెల్లుల్లి చితక్కొట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని చిటపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా పోపు అంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిలో ఈ పోపును వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే మునగాకు పచ్చడి రెడీ అయిపోయినట్లే. ఇది వేడివేడి అన్నంలో వేసుకుని తిన్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.